ఒడిస్సాలో కొంతమంది ప్రజలు అరటి చెట్టును వధువులాగా అలంకరిస్తారు. అయితే అది ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న అడిగితే వారు చెప్పే కథ ఇది. పూర్వం విఘ్నేశ్వరుల వారి కళ్యాణం జరగదు. దాంతో అందరూ విఘ్నేశ్వరుల వారిని వెక్కిరిస్తూ ఉంటారు. ఈ విధంగా జరగదు అని ఒక అరటి చెట్టును వివాహం చేసుకుంటారు. అందుకే ఒడిస్సాలోని ప్రజలు ఇప్పటికీ అరటి పండు చెట్టును వధువులాగా అలంకరిస్తారు. అయితే మనం నాట్యశాస్త్రం ప్రకారం విఘ్నేశ్వర హస్తాన్ని ఈ విధంగా పెడతాం. అయితే అసలు అది ఎందుకు పెడతాం అని ఎప్పుడైనా ఆలోచించారా? సరే, అయితే వాసుకి నాగరాజు చాలా శక్తివంతుడు. దాంతో ఆయనకు చాలా గర్వం వస్తుంది. దాన్ని అణిచివేయడానికి విఘ్నేశ్వరుల వారు ఆ వాసుకిని గట్టిగా తన పొట్టు చుట్టూ కట్టేసుకొని పట్టుకుంటారు. దాంతో వాసుకి యొక్క గర్వం అణిచిపోతుంది. అంతేకాకుండా నాట్యశాస్త్రంలో ఈ కారణంగానే మనం హస్తాన్ని ఈ విధంగా పెడతాం. అయితే ఈ విధంగానే విఘ్నేశ్వరుల వారు ఇంకొకరి అహంకారాన్ని కూడా అంతం చేశారు. అది ఎవరిదో తెలుసుకుందామా? పూర్వం కుబేరుల వారు ఒక విందుని ఏర్పాటు చేస్తారు. ఆ విందుకి అందరినీ పిలుస్తారు. పరమశివుడి వద్దకు వచ్చి ఆ విందు గురించి చెప్పగా తాను రాలేనని, తన బదులు తన కుమారుడైన విఘ్నేశ్వరుణ్ణి పంపిస్తాను అని చెబుతారు. అయితే కుబేరుల వారు విన్నారు. అదేంటి, విఘ్నేశ్వరుల వారు చాలా తింటారు అని. అది తెలిసినా కూడా ఆయన ఈ విధంగా అనుకున్నారు, నా దగ్గర ఇంత ధనం ఉంది, అంత చిన్న బాలుడికి తిన్నానంత పెట్టలేనా అని అనుకుంటారు. విందు కాస్త మొదలవుతుంది. విఘ్నేశ్వరుల వారు తినేది చూసి కోశాగారంలో అన్నమంతా అయిపోతుంది. అన్నీ అయిపోతాయి. అయినా ఆయన మాత్రం తినడం ఆపరు. ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే పరిగెత్తుకుంటూ పార్వతీ దేవత వారి వద్దకు వెళ్తారు. అక్కడికి వెళ్ళి జరిగిందంతా చెప్పగా పార్వతీదేవి చిరునవ్వుతో కుబేరుల వారికి ఒక తులసి ఆకు ఇస్తుంది. అది ఇచ్చి అది విఘ్నేశ్వరుల వారికి ఇవ్వమని చెబుతుంది. ఆ తులసి ఆకు తిన్న తర్వాత విఘ్నేశ్వరుల వారి ఆకలి తీరుతుంది. ఇలాంటి ధన్యవాదాలు.